హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బజ్జీ అండి. ఇది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ తినే సోడా కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోకి ఒక 1.5 కప్పు పెరుగు తీసుకోవాలి. సేమ్ ఇదే పక్క కొలతలతో కనుక చేస్తే మీకు హోటల్ స్టైల్లో దొరికే బోండా అనేది మనకి రెడీ అవుతుందండి. పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్, నేను వీడియోలో చూపించిన గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ఈ బజ్జీ అనేది రావడం. మనకి హోటల్ స్టైల్లో రావాలి, బజ్జీ మంచిగా రావాలి అంటే ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి బోండా అనేది వస్తుందన్నమాట. ఇలా ఆయిల్లో వేయగానే పైకి తేలితే బోండా అనేది బాగా మనకి లోపల కూడా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. ఎందుకంటే లోపల బజ్జీ అనేది బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, బజ్జీ అనేది ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగానే వేసుకోండి. అప్పుడు మనకి మంచిగా రౌండ్ షేప్లో వస్తాయి బజ్జీలు అనేవి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. ఈ బజ్జీని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.